బ్లడీ మేరీ గురించి ఎప్పుడైనా విన్నావా? రాత్రి 12 గంటలకు అద్దం ముందు నిలబడి ఉంటే ఆమె నవ్వుతూ చెప్పింది, ఇప్పుడే నువ్వు బయటకు వెళ్ళలేవు. ఒక రోజు నేను కూడా ట్రై చేయాలని అనుకున్నాను. బాత్రూం మొత్తం చీకటిగా ఉంది. నేను అద్దంలో చూసి మెల్లగా చెప్పాను, బ్లడీ మేరీ. మరొకసారి నేను మరోసారి బ్లడీ మేరీ అని పిలిచాను. మళ్ళీ బ్లడీ మేరీ అని నేను మామూలుగా పిలిచాను. కొన్ని సెకన్లకు ఏమీ జరగలేదు. కానీ ఒక్కసారిగా లైట్లు ఫ్లికర్ అవ్వడం మొదలయ్యాయి. నా వెనక నుంచి ఎవరో ఊపిరి పీలుస్తున్న శబ్దం వినిపించింది. నేను అద్దంలో తిరిగి చూశాను. అక్కడ రక్తంతో నిండిన ముఖంతో ఒక మహిళ నా వెనక నిలబడి ఉంది. నేను వెంటనే వెనక్కి తిరిగాను. కాని అక్కడ ఎవరూ కనిపించరు. మళ్ళీ అద్దం వైపు చూసినప్పుడు ఆమె ముఖం నా ముఖానికి చాలా దగ్గరగా కనిపించింది. ఆమె నవ్వుతూ చెప్పింది, ఇప్పుడే నువ్వు బయటకు వెళ్ళలేవు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.